కాబట్టి ఈరోజు మనం నమస్కారాలు, సూర్య నమస్కారం. దేశంలో ప్రతి చోట యోగాభ్యాసం అనేది చేస్తూ ఉన్నారు. మన మీడియా మిత్రులు కూడా ఇప్పుడు వేరే ఒక నర్సింగ్ స్కూల్లో ఈ యోగా క్లాసెస్ పోయి అక్కడ తీసుకొని వస్తున్నారు వీళ్ళు. అంటే ఆల్రెడీ ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, జిల్లా మొత్తం యోగా అనేది రథసప్తమి రోజు యోగా అభ్యాసం చేయడం, ఇది నేర్చుకోవడం, దీని వాల్యూ ఏంటి, యోగా ఎందుకు చేయాలి, యోగా చేసినందువల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ అభ్యాసం చేయడం అనేది, ఇవి నేర్చుకున్న తర్వాత యోగాకు ఉన్న ప్రాధాన్యత మనం నేర్చుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా యోగాను గురించి చెప్పాలనేది దీని సారాంశం. యోగా ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసం, మామూలుగా లంగ్స్ అనండి, బ్రెయిన్ అనండి, మోకాళ్ళ నొప్పులు అనండి, నడువు నొప్పులు అనండి, దీనికి దానికి అనేది కాకుండా బ్లడ్ సర్క్యులేషను శరీరంలో ఫ్రీగా ఉండాలా, ప్రతి అణువుకు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ కావాలంటే యోగా అనేది చాలా అవసరం. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు మరీ ఇంపార్టెంట్. జ్ఞాపకశక్తి పెరగడం కానీ, చదివినది మనం జ్ఞాపకం ఉండడం, నేర్చుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, వీటన్నిటికి కూడా యోగా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవడం, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా నేర్పించడం. అంటే ఈరోజు మన ప్రసన్న కుమార్ గారు వచ్చిన ఏదో నేర్పిస్తున్నాడు, ఈరోజు చేసి వదిలేయడం కాకుండా ఎవ్రీడే ఉదయం కానీ సాయంకాలం కానీ ఏదో ఒక టైంలో ఒక 15 నిమిషాలు చాలు, మీకున్న టెన్షన్స్ పోతాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మీరు చదువుకున్నది మీకు బాగా ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు అభ్యాసం చేయండి. ఏ టైం అనేది అవసరం లేదు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం ఫ్రీగా ఉన్న టైంలో ఒక 15 నిమిషాలు ఎవ్రీడే చేస్తారా? చేయడానికి అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన కళాశాలలో యోగా మాస్టర్ ఇంతకుముందు కూడా మీకు పరిచయం, ఆయన చాలాసార్లు వచ్చి చేశాడు. మరి ఈ సందర్భంగా మీరందరూ దీంట్లో పాల్గొన్నందుకు కాలేజీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, మీకు పరిచయం లేకపోతే సార్ వచ్చేసి నిర్మలా ఏజెన్సీస్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు జిల్లాలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త. ఆయన ఈరోజు మన కళాశాలకు రావడం చాలా సంతోషం. ఇంకా పిల్లలు ఎక్కువ మంది వచ్చి ఉంటే బాగుండేది, కొద్దిగా తక్కువగా ఉంది. సో రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది. అందులో ఇక్కడ మీకు ఇంతకు ముందే వచ్చి మన యోగా మాస్టర్ ప్రసన్న కుమార్ సార్ గారు నేర్పించారు. సో అందరూ బాగా చేయండి, బాగా చేయి హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.
డికేడబ్ల్యూ కాలేజీలో యోగా క్లాసెస్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయడం జరిగింది. దానికి ముఖ్య మన జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు సూర్య నమస్కారాలు డికేడబ్ల్యూ కాలేజీలో జరగడం, దానికి మన రవీంద్ర గారు, సుల్తానా గారు వీళ్ళు అతిథులుగా రావడం, మన కాలేజీ లైబ్రరీ నారాయణ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి వీళ్ళను అన్నీ ఆర్గనైజ్ చేయడం, వీళ్ళందరికీ సూర్య నమస్కారాలు నేర్పించడం, వాళ్ళ చేత చేయించడం ఇవన్నీ చేశారు. ఈ యోగా గురించి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, యోగా ఎంత అవసరం, ప్రతి ఒక్కరికి కూడా యోగా అవసరం అనేది వీళ్ళకి చెప్పడమే కాకుండా వీళ్ళు రోజు చేసేటట్టు ప్రతిరోజు చేయడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తోటి మిగిలిన వాళ్ళు కూడా చేసేటట్టు అరేంజ్ చేయాలని, ఈ యోగా చేస్తే వీళ్లకు చదువుకున్నది జ్ఞాపకం ఉండడం కానీ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్నీ ఉంటాయి. కాబట్టి యోగా కంపల్సరీ చేయాలా. ఉదయం కానీ సాయంకాలం కానీ రోజుకు కనీసం ఒక్కసారన్నా చేయాలనేది అందరి కోరిక. అదే చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా చేస్తామని వాగ్దానం చేశారు. ప్రతిరోజు యోగా చేస్తాము, మేము చేసుకుంటాము, మా పక్కనుండే వాళ్ళకు కూడా నేర్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. రవీంద్ర మహర్షి యోగా సెంటర్ ఈరోజు అందరికీ రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు. కాబట్టి రోజు నిత్యం మనం సూర్య నమస్కారాలు చేయాలి. కాబట్టి ముఖ్యంగా అవగాహన కోసంగా ఈరోజు మన డీకే కాలేజీలో ఇక్కడ సూర్య నమస్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా దీన్ని సాధన చేశారు. చేసిన వాళ్ళందరూ కూడా నిత్యం సాధన చేయడం ద్వారా బాగా ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి పనికొచ్చేది. ఈ ఆసనాలకి వ్యాయామానికి మధ్య మార్గంలో ఉండేదే ఈ సూర్య నమస్కారాలు. ఆసనాలు అన్నీ చేయకపోయినా ఒక సూర్య నమస్కారాలని మనం చేసుకున్నట్టయినా ఆరోగ్యంగా ఉండడానికి పనికొస్తుంది. కాబట్టి మనకి ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి చేసినా మూడింటి మీద ఫలితాలు ఉంటాయి. ఒకటి కాన్సన్ట్రేషన్, అంటే శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, దృష్టి పెట్టి చేయడం, గాలి తీసుకోవడం, వదలటం. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఏకాగ్రత, మనకి శ్వాస మీద ప్రాణాయామ జరుగుతుంది. అట్లాగే ఆసన స్థితిలో కరెక్ట్గా అదే స్థితిలో ఉంటారు కాబట్టి ఆసనం. అట్లా మనకి సూర్య నమస్కారాల్లో ఈ రెండు జరుగుతూ ఉంటుంది. ప్రాణాయామ జరుగుతుంది, ఆసనాలు, ధ్యానం కదలకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలకి ఏకాగ్రత బాగా పెరగడానికి పనికొస్తుంది. కాబట్టి నిత్యం ఈరోజు ఒకరోజు అవగాహన కోసం కల్పించింది దీన్ని నిత్యం సాధన చేసుకోవాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి గారికి, ప్రసన్న గారికి, ముఖ్యంగా ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ డీకే కాలేజ్ వారికి ధన్యవాదాలు. డికేడబ్ల్యూ కళాశాలలో సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మలా నరసింహారెడ్డి గారు, అలాగే సీనియర్ యోగా గురువులు ప్రసన్న కుమార్ సార్ గారు, రవీంద్ర సార్ గారు పాల్గొనడం జరిగింది. ఈ సూర్య నమస్కారాలు చేయడం యొక్క ఉపయోగాలు, దాని యొక్క విశిష్టత అన్నీ స్టూడెంట్స్కి తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ ఆడపిల్లలు ఈ యోగా సూర్య నమస్కారాలు చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవడం జరుగుతుంది. అందరికీ యోగా అనేది ఆరోగ్యం, అదే ఇక్కడ స్టూడెంట్స్కి వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.